Hi guys, welcome to Cricket Chat with Venkatesh. Match number 58లో పంజాబ్ కింగ్స్ విల్ టేక్ ఆన్ ముంబై ఇండియన్స్. మ్యాచ్ వేదిక ధరంశాల. పంజాబ్ కింగ్స్ పరిస్థితి ఎలా ఉందంటే అతివృష్టి అనావృష్టి. వరుసగా 6 విజయాలు, తర్వాత వరుసగా 4 డిఫీట్స్. 5వ డిఫీట్ కూడా ఉంటే వాళ్ళ పరిస్థితి చాలా కష్టంగా తయారవుతుంది. ఎందుకంటే ఇప్పుడు పాయింట్స్ టేబుల్లో వాళ్ళు 4th ప్లేస్లో ఉన్నారు. ఒకప్పుడు టాప్లో ఉన్న టీం, చాలా కాలం టాప్లో కొనసాగిన టీం ఇప్పుడు 4th ప్లేస్ పడిపోయారు. ఇప్పుడు ఈ మ్యాచ్ కూడా ఓడిపోతే వాళ్ళని చెన్నై లాంటి టీమ్స్ ఓవర్టేక్ చేసే అవకాశం ఉంది. సో చాలా చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో వాళ్ళు ఇప్పుడు ఉన్నారు. సో దే హ్యావ్ టు విన్ దిస్ మ్యాచ్. రిమైనింగ్ 3 మ్యాచెస్లో కనీసం 2 గెలిస్తేనే వాళ్ళకి ప్లే ఆఫ్స్ బెర్త్ ఖాయం అవుతుంది. 13 పాయింట్లు మాత్రం కానీ వాళ్ళకి ఇప్పుడు. సో 15 పాయింట్లు తెచ్చుకుంటే కూడా అవకాశం ఉంటుంది, కానీ 17 తెచ్చుకుంటే వాళ్ళకి నెట్ రన్ రేట్తో కూడా సంబంధం లేకుండా ఖచ్చితంగా ప్లేఆఫ్స్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు చాలా బాగా ఆడిన టీం ఎందుకని ఎంత దారుణంగా పడిపోయిందో అర్థం కావట్లేదు. నన్ను అడిగితే మెయిన్ థింగ్ ఏంటంటే వాళ్ళ బ్యాటింగ్ బలం బాగుంది. బ్యాటింగ్ బలం వాళ్ళ బౌలింగ్ వీక్నెస్ని కవర్ చేస్తూ వచ్చింది. కానీ ఎప్పుడైతే బ్యాటింగ్లో కూడా కొంత చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనాయో, పిచెస్ కొద్దిగా డిఫరెంట్గా అయినాయో, బ్యాటింగ్లో అంత పెద్ద స్కోర్ రావట్లేదు స్లో పిచెస్ మీద సెకండ్ హాఫ్లో, వాళ్ళ బౌలింగ్ ఎక్స్పోజ్ అయిపోయిందేమో అని అనిపిస్తుంది. బట్ ఎనీవే, ఇట్ ఈస్ స్టిల్ ఎ వెరీ గుడ్ సైడ్. మంచి లెడ్ బై Shreyas Iyer, and they have one of the best coaches around, Ricky Ponting. So they can bounce back, but it is high time. ఈ ఫిఫ్త్ మ్యాచ్ ఓటమి తప్పించుకోవడం వాళ్ళకి ప్రధాన కర్తవ్యం. నాకేమనిపిస్తుంది అంటే ఇక్కడ గెలుస్తారు పంజాబ్ అనిపిస్తుంది. ఫర్ సింపుల్ రీజన్, ముంబై బౌలింగ్ అంత స్ట్రాంగ్గా లేదు. సో ముంబై బౌలింగ్ వీక్గా ఉంది కాబట్టి దానికి అగెన్స్ట్గా వాళ్ళు తమ బ్యాటింగ్ బలాన్ని మళ్ళీ ఒకసారి ప్రూవ్ చేసుకుని గెలుస్తారేమో అనిపిస్తుంది. బట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. మరి ముంబై పరిస్థితి ఏంటి? ముంబై ఆర్ ఆల్రెడీ అవుట్ ఆఫ్ ది రేస్. కానీ ఇలాంటప్పుడు వాళ్ళు డేంజర్ కదా. అవుట్ ఆఫ్ ద రేస్ అయినప్పటి నుంచి వాళ్ళు బాగా ఆడుతున్నారు. చూడండి, వాళ్ళు ఎల్ఎస్జీ మీద మ్యాచ్ గెలిచారు. అండ్ 2 రోజుల క్రితం లాస్ట్ బాల్ థ్రిల్లర్లో ఓడిపోయారు ఆర్సీబీ పైన. బట్ ఆర్సీబీకి చెమటలు పట్టించారు కదా. సో లాస్ట్లో ఎప్పుడైతే మీరు ఇలాంటి సిచ్యువేషన్లో వస్తారు, నథింగ్ టు లూజ్ సిచ్యుయేషన్, ఓడిపోయినా పర్వాలేదు, ప్రెషర్ లేని సిచ్యుయేషన్లో టీమ్స్ కుడ్ బి వెరీ వెరీ డేంజరస్. అది పరిస్థితి. మరి ముంబై ఆడిస్తారా? అందరూ మేజర్ ప్లేయర్స్ని ఆడిస్తారా? ఎందుకు ఆడించాలి? బుమ్రాని ఎందుకు ఆడించాలి? బుమ్రా మనకి క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే అతను చాలా టైర్డ్గా ఉన్నాడు. అందుకే అతను బౌలింగ్లో ఆ రిధం మనకు కనబట్టలేదు. బుమ్రాకి రెస్ట్ ఇవ్వాలి కదా. ఇండియాకి అంటే ఆఫ్ఘనిస్తాన్తో జూన్ 6th నుంచి జరగబోయే టెస్ట్ మ్యాచ్లో బుమ్రా ఆడతాడా లేదని వేరే విషయం. బట్ ఆ తర్వాత కూడా మనకి చాలా బిజీ క్యాలెండర్ ఉంది. బుమ్రాకి రెస్ట్ ఇవ్వాలి. బుమ్రా ఇప్పుడు దేర్ ఇస్ నో పాయింట్ ఇన్ ప్లేయింగ్ బుమ్రా. మీరు అనొచ్చు మంచి సీమింగ్ కండిషన్స్ ఉంటాయి ధర్మశాలలో, ఇంగ్లీష్ కండిషన్స్ ఉంటాయి, అలాంటి చోట్ల బుమ్రా ఎందుకు అతను బౌలింగ్ ఇవ్వకుండా, అతను అలాంటి వాడు కాకుండా ఫ్లాట్ వికెట్స్ మీద బౌలింగ్ వేయించి ఎక్కడైతే ఫాస్ట్ బౌలర్స్కి హెల్ప్ ఉంటే పిచ్ మీద అతని రెస్ట్ ఇవ్వడు. కానీ ఇప్పుడు సిచ్యుయేషన్ ఏంటంటే ముంబై ఈజ్ అవుట్ ఆఫ్ ది రేస్. అలాంటప్పుడు బుమ్రాని ఆడించాల్సిన అవసరం నాకైతే ఏమి కనబట్టలేదు, ఏమాత్రం కనబట్టలేదు. బుమ్రాని పక్కన పెట్టి యంగ్స్టర్స్కి అవకాశం ఉంది. అశ్విని కుమార్ ఈజ్ దేర్, క్రిష్ భగత్, అతను కూడా 2-3 మ్యాచ్లు ఆడాడు కదా. అలాంటి వాళ్ళు ఎవరిని ఆడించుకోండి. మహమ్మద్ ఇజార్ మరొక బౌలర్ ఉన్నాడు. వై యూ యూజ్ బుమ్రాకి రెస్ట్. అలాగే హార్దిక్ పాండ్యా కూడా ఆడే అవకాశం లేదు, ఇంకా అతను రికవర్ అయినట్లేదు. అతను ధర్మశాల కూడా టీంతో పాటు ట్రావెల్ చేయలేదు. హార్దిక్ పాండ్యా, బుమ్రా ఇద్దరికీ రెస్ట్ కావాలి. వాళ్ళు ఇండియా కాంటెస్ట్లో ఆలోచించాలి. అంటే ముంబై ఇండియన్స్ మేము ఆడిస్తామంటే వాట్ ఈస్ దట్ యూఆర్ గోయింగ్ టు గెయిన్? మీరు నెంబర్ 9లో ఉంటారా, 10లో ఉంటారా అనేది పెద్ద దట్ హార్డ్లీ మేక్స్ ఎనీ డిఫరెన్స్. సో మీ కొత్త ప్లేయర్స్ కూడా ట్రై చేసుకోండి. నెక్స్ట్ సీజన్లో ఈ అన్క్యాప్డ్, నేను ఆల్రెడీ నిన్న మనం వీడియో చేశాం. ఈసారి ముంబై ఇండియన్స్ వాళ్ళు దే ఆర్ గిల్టీ ఆఫ్ నాట్ ట్రయింగ్ అన్క్యాప్ ప్లేయర్స్. వాళ్ళు ఎక్కువగా ఈ ఎస్టాబ్లిష్డ్ స్టార్స్తోనే వెళ్ళాలని ఒక ప్రయత్నం చేశారు. ఈసారి ఏంటంటే దిస్ వరల్డ్ కప్ ఈస్ దిస్ ఐపీఎల్ ఈజ్ ఫర్ అన్క్యాప్ ప్లేయర్స్. బోల్డంతమంది అన్క్యాప్ ప్లేయర్స్ బ్రహ్మాండంగా ఆడుతున్నారు. ఉల్లి పటేల్ లాంటి వాళ్ళు, ఎవరెవరు కొత్త వాళ్ళు, మాధవ్ తివారీ, అసలు మనం పేరు కూడా వినని వాళ్ళు వచ్చేసి అద్భుతంగా పర్ఫామ్ చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్స్ కూడా గెలిచేసుకుంటున్నారు. అలాంటి సిచ్యుయేషన్లో మీరు వై డోంట్ యు ట్రై యంగ్స్టర్స్ ట్రై చేయండి. దానిష్ మలవర్కి అవకాశం ఇవ్వండి. రాబిన్ మింజ్ హెస్ బీన్ విత్ ద టీమ్ ఫర్ లాస్ట్ 2 seasons. మరి అతనికి ఛాన్స్ ఇవ్వండి రాబిన్ మింజ్కి.
అతను ఇంతవరకు పెద్ద ఇంప్రెసివ్‌గా ఆడలేదు. కానీ అతనికున్న పొటెన్షియల్, అతనికున్న టాలెంట్ మనకు తెలుసు. జార్ఖండ్ నుంచి ఎంతోమంది కీపర్ బ్యాట్స్‌మెన్ మంచి మంచి వాళ్ళొస్తున్నారు. అదే లైన్‌లో ఇతను గూడా ఉన్నాడు. సో, రవీంద్ర మింజ్, డనిష్ మాలేవర్ ఇలాంటి వాళ్ళకి మీరు ఛాన్స్ ఇవ్వండి. ట్రై చేయండి. చూడండి ఏం చేస్తారు వాళ్ళు. సో, ఐ థింక్ హై టైమ్ ముంబై కొత్త వాళ్ళు ట్రై చేయాలి. బుమ్రాకి అయితే ఖచ్చితంగా బ్రేక్ ఇవ్వాలని అనుకుంటున్నాను. మరి నిజంగా ఇస్తారో లేదో నాకు తెలీదు గానీ, there is no point in playing him. Give him rest. Give him rest and ఇండియా బ్యాటిల్స్‌కి సిద్ధంగా ఉంచండి. అది కూడా రెస్పాన్సిబిలిటీ. ఫ్రాంచైజీ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఇండియా విషయంలో కూడా ఆలోచించాలి అని నేను అనుకుంటున్నాను. బట్ మనం చెప్పలేం. రోహిత్ అండ్ రికల్టన్ అయితే ఆడతారు. ఇద్దరు మంచి ఫామ్‌లో ఉన్నారు. వాళ్ళిద్దరి కాంబినేషన్‌తో మరి ఇక్కడ టఫ్ పిచ్ ఉన్నా సరే అంటే మనం చెప్పలేం. లాస్ట్ టైం ఏంటంటే చాలా సీమింగ్ కండిషన్స్ ఉన్నాయి. డీసీ వర్సెస్ పంజాబ్ మ్యాచ్‌లో ధర్మశాలలో జరిగినప్పుడు అక్కడ ఎలా అంటే కనీసం ఒక్క స్పిన్నర్ కూడా బౌలింగ్ వేయలేదు. 39 ఓవర్స్ వర్ బౌల్డ్ ఇన్ దట్ మ్యాచ్. 39 ఓవర్స్ వర్ బౌల్డ్ బై పేసర్స్. మీకు అక్షర్ పటేల్ బౌలింగ్ వేయలేదు. కుల్దీప్ అయితే టీంలోనే లేడు. అండ్ ఈవెన్ పంజాబ్ టీంలో కూడా చహల్ ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ వేయలేదు. మరి ఇప్పుడు పిచ్ ఎలా ఉంటుందో మనకు తెలియదు. కానీ ఎక్కడ డెఫినెట్గా కొంత పేస్ బౌలర్స్కి హెల్ప్ ఉంటుంది. గతంలో లాగా మళ్ళీ ఈ పర్టికులర్ పిచ్ బ్యాటింగ్కి అనుకూలించవచ్చు. బట్ పిచ్ విషయంలో మనకి ఎలాంటి గ్యారంటీ లేదు. మొన్న ఫస్ట్ మ్యాచ్లో కొంత డ్యూ ఫ్యాక్టర్ కూడా కనిపించింది. సెకండ్ హాఫ్లో కొంత డ్యూ కూడా కనిపించింది. అండ్ వర్షం ప్రమాదం కూడా అక్కడ మనకు కొంత కనిపిస్తుంది. వర్షం వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. వర్షం అయితే మ్యాచ్ టైంలో అయితే ఎలాంటి ప్రెడిక్షన్ లేదు. మ్యాచ్కి ముందు మార్నింగ్ టైం వర్షం పడే అవకాశం ఉన్నట్టుగా మనకు ప్రెడిక్షన్ ఉంది. మరి పంజాబ్ టీంలో మార్పులు ఉంటాయా? పంజాబ్ టీంలో లాస్ట్ మ్యాచ్లో బెన్ ద్వార్షస్ని ఆడించారు, లెఫ్ట్ ఆర్మ్ పేసర్. బట్ అతను వెంట్ ఫర్ లాట్స్ 51 రన్స్ ఎంతో ఇచ్చాడు. నన్ను అడిగితే ది షుడ్ బ్రింగ్ బ్యాక్ జేవియర్ బ్యాట్లెట్. ఇక్కడ సీమింగ్ కండిషన్స్ ఉంటాయి, పేస్ బౌలింగ్కి అనుకూలంగా ఉంటుంది కాబట్టి హీ హాస్ గాట్ ఎ వెరీ గుడ్ అవుట్ స్వింగర్. సో అతను డెత్లో రన్స్ లీక్ చేస్తాడు, నో డౌట్. డెత్లో మీకు ఎస్టాకూర్ ఆడిస్తున్నారు. ఇప్పుడు ఎస్టాకూర్ ఈజ్ ఎ వెరీ గుడ్ డెత్ బౌలర్ విత్ లాట్ ఆఫ్ వేరియేషన్స్. హర్షదీప్ ఇద్దరు ఉన్నారు కాబట్టి బాట్లెట్ని అప్ ఫ్రంట్లో మీకు పవర్ ప్లేలో యూజ్ చేసుకుంటే అతనుకున్న టాలెంట్ టు స్వింగ్ ద బాల్ అతను ఆల్రెడీ ప్రూవ్ చేస్తున్నాడు. స్టార్టింగ్లో మంచి వికెట్లు కూడా ఇచ్చాడు. అతన్ని ఆడిస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను. ఇంక పెద్ద మార్పులే ఉండవు టీంలో మిగతా విషయంలో పెద్ద మార్పులు. సుశాంత్ సింగ్ ఆశించే స్థాయిలో పర్ఫామ్ చేయట్లేదు. క్యాచ్లు కూడా 5 క్యాచ్లు డ్రాప్ చేశారు, అందరికంటే ఎక్కువ. పంజాబ్కున్న మరొక పెద్ద ప్రధానమైన సమస్య ఏంటంటే కీలకమైన క్యాచ్లు వదిలేస్తారు. బట్ సుశాంత్ సింగ్ కూడా కంటిన్యూ చేస్తారు అనుకుంటున్నాను. సూర్యాన్ షెట్గా ఇస్ బ్యాటింగ్ రియలీ వెల్. సో మిడిల్ ఆర్డర్లో కొంతవరకు వాళ్ళు కవర్ అయినట్టే. కార్నెలీ ఈజ్ బ్యాటింగ్ వెల్. సూర్యాన్ షెట్గే కానీ స్టాయినస్ ఈజ్ గివింగ్ గుడ్ ఫినిషింగ్ టచ్ ఇస్తున్నాడు స్టాయినస్. సో బౌలింగ్లోనే వాళ్ళకి వరి ఉంది. హర్షదీప్ ఒక మ్యాచ్లో బాగా వేస్తే ఒక మ్యాచ్లో బాగా వేయట్లేదు. చహల్ కూడా పరిస్థితి అలాగే ఉంది. చహల్ అతను ఈజ్ ఏ హైలీ టాలెంటెడ్ బౌలర్. ఏదో ఒక పాయింట్లో టీంకి చాలా యూస్ఫుల్ కాంట్రిబ్యూషన్స్ ఇస్తాడు. బట్ ఓవరాల్గా వాళ్ళ బౌలింగ్ అటాక్లో ఆ పంచ్ అనేది ఖచ్చితంగా మిస్ అవుతా ఉంది. అండ్ మార్కో యాన్సన్ కూడా హ్యావింగ్ ఎ వెరీ ఆర్డినరీ టోర్నమెంట్ సో ఫార్. సో ముంబై కెన్ సర్ప్రైజ్ పంజాబ్, కానీ పంజాబ్ గెలుస్తుందని నేను అనుకుంటున్నాను. పంజాబ్ ఆల్రెడీ ఈ టీమ్స్ రెండు ఏప్రిల్లో మీట్ అయినప్పుడు ముంబైలో వాళ్ళు 195 ఎంతో చేశారు. ముంబై దాన్ని ఈజీగా చేజ్ డౌన్ చేశారు పంజాబ్. అప్పుడు వాళ్ళు మంచి సూపర్ ఫామ్లో ఉన్నారు. ఇప్పుడు ఒక సెల్ఫ్ డౌట్లో పడిన టీం మరి ఇక్కడ ఎంతవరకు నెక్కి వస్తారనేది చూడాలి. ముంబై ఏమైనా ఇప్పుడు రోహిత్ రికల్టన్ బ్రహ్మాండానికి స్టార్ట్ అందుకుంటే ఇష్యూ సెటిల్ అయిపోతుంది. బట్ ముంబై బౌలింగ్ వీక్నెస్ని వాళ్ళు ఉపయోగించుకుని మ్యాచ్ గెలుస్తారని నాకు అనిపిస్తుంది. దట్ ఈస్ మై ఫీల్.